హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా బాబు ఇంట్లోనే బర్గర్ చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చినాడు. బర్గర్ చేస్తాము ఇంట్లోనే, ఆల్రెడీ అయిపోయింది అంతా. టేస్ట్ చూసి చెప్తాను నేను బర్గర్ని. చాలా పెద్దగా ఉంది బర్గర్. ఇది ఇంట్లో కదా, మనము ఇంట్లో కాబట్టి కొంచెం పెద్దగానే చేసినాడు. భయపడద్దండి మరి. బాగా పెద్దగా ఉంది. ప్యాడీ కూడా బాగా పెద్దగా చేసినాడు. ఈ మధ్య ప్యాడీ కూడా పలచగా ఉంటుంది అక్కడ, అందుకోసమే ఇంట్లో చేస్తానులే అని చెప్పేసి ఇంట్లో తెచ్చి చేసినాడు. చాలా బాగా వచ్చింది. అది ఎట్లా తయారు చేసినామో చూసేసేయండి. ఇది చికెన్ కైమా. ఇది మిషన్లో వేస్తారంట. మిషన్లో వేసినందుకు ఇట్లా స్మూత్గా వస్తుంది. మనం కూడా ఇంట్లో తెచ్చుకొని వేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో వేసుకుంటేనే ఎందుకో పీసులు సాగినట్లుగా అట్లా అనిపిస్తుంది. అందుకోసమే మేము ఎక్కువ శాతము లూలుకు పోయినప్పుడు అట్లా పోయినప్పుడు తీసుకొని వస్తాము. ఇది చాలా బాగుంటుంది. ఇది చికెన్ బర్గర్ ప్యాట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాట్స్ చేసుకోవడానికి, చికెన్ నగెట్స్ చేసుకోవడానికి. ఈ చికెన్ ప్యాడ్ కోసము ఏమేమి కావాలో చూసేసుకున్నాము ఒకసారి. గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడరు, పెప్రికా పౌడరు, చిల్లీ సీజనింగ్ పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెము ఈ అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకోవాలా, చికెన్ కైమా, ఇంకా ఉల్లిగడ్డలు చాలా సన్నగా తరుక్కోవాలా, ఒక ఆలుని కూడా చిన్న మంచిగా ఉడకబెట్టుకొని కొంచెం తురిమి పెట్టుకోవాలా, కొంచెము పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పెప్పరికా పౌడర్, ప్లేట్లో తీసి ఉంచినాము కదా అవి కూడా వేసుకున్నాము. దానితో పాటు సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలా. దాంతోపాటు మనము ఆలు కూడా స్మాష్ లాగా మెత్తగా తురిమి పెట్టుకున్నాం కదా అది, కొంచెం కొత్తిమీర. మీరు ఈ గార్లిక్ పౌడర్ అవన్నీ లేవనుకోండి, మామూలుగా నార్మల్గా చిల్లీ పౌడర్ అట్లా వేసుకోండి. దాంతోపాటు మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు అయిపోయింది. ఇంకా బాగా చూడండి, అట్లా బాగా కలపాలా. చూడండి ఇట్లా ముద్దలాగా రావాలా. ఇంకా ఇప్పుడు బర్గర్ ప్యాట్స్ని చేద్దాము. నేనైతే వ్యాక్స్ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర వ్యాక్స్ పేపర్ లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ, లేదంటే తడి బట్ట పైన కూడా చేయొచ్చు. ఇట్లా కొంచెం ఆయిల్ అంటిద్దాము. ముందు మీకు ప్యాడు ఏ సైజు కావాలో చూసుకోండి. మనం బన్నులు తెచ్చుకుంటాం కదా, బన్ను చిన్నదా పెద్దదా చూసుకొని దాన్ని బట్టి మనము ప్యాడ్ తయారు చేసుకోవాలా. ఫస్ట్ చేతిని కొంచెం చల్ల నీళ్ళల్లో అద్దుకున్నామంటే తడి అది అంటుకోదు మన చేతికి. మీకు చపాతీ ముద్ద అంత సైజు కావాలా, లేదంటే కొంచెం ఎక్కువ కానీ అట్లా తీసేసుకొని నిదానంగా అంత మరసంగా రౌండ్గా ఈ బన్ను ఉంటుంది కదా, ఆ బన్ను సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇంకా బటర్ వేసుకున్నాము. ఈ చికెన్ ప్యాట్స్ కలుద్దాం. ఇంకా మీ దగ్గర బటర్ లేదనుకోండి, ఇంట్లో వెన్నపూస ఉంటుంది కదా, వెన్నపూస అయినా వేసుకోండి. ఏమంటే ఆయిల్ వేస్తేనే కొంచెము వాసన ఉంటుంది, అందుకోసమే బటర్ కానీ వెన్న కానీ మీ దగ్గర ఏది ఉన్నా కూడా వేసుకొని ఇంకా అన్ని ప్యాట్స్ అన్నీ కాల్చేద్దాం. ఇంకా అన్ని ప్యాట్స్ అన్ని నిదానంగా కాల్చుకున్నాము. మంటను మీడియము లోకి మార్చుకుంటూ కాలుద్దాము. హైలో పెట్టద్దండి. మంట హైలో పెట్టినామంటేనే మాడిపోతాయి. పైన ఒకటి కాలినట్లుంటాయి, లోపల మాత్రము వేగవు. మరి లేదంటే మరి కడుపు నొప్పి రావడము అలాంటివన్నీ జరుగుతాయి. అందుకోసం నిదానంగా కాలుద్దాం. ఇంకా అన్నిట్లనే తిప్పేద్దాము. నిదానంగా తిప్పుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఒకసారి ఎరిగిపోతుంటాయి. అందుకని నిదానంగా తిప్పండి. మంటను మాత్రము అది మీడియము లోనే మీరు చూసుకొని మార్చుకుంటూ ఉండండి. హైలో పెట్టద్దండి మంట. చిన్నగా అట్లా నిదానంగా బాగా కలుపుకుంటూ కొంచెం ఇంత కలర్ వస్తే చాలు మనకి. ఈ కలర్ వచ్చినాయంటే తీసేయచ్చు. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. అదే పనిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయలేదు, నేను మర్చిపోయినాను. ఆయిల్ వేయకోకుండా అట్లా ఎగ్గు కొట్టేసినాను. మిగిలిన ఎగ్గు వద్దు అనుకునే వాళ్ళకైతే నార్మల్గా మామూలుగా ఇంకా బన్నుల పైన ప్యాడ్ పెట్టేసి ఇంకా అవన్నీ చేసుకోవచ్చు.
లేదు ఇట్లా కొంచెం రిచ్గా కనిపించాలి మనకి అనుకుంటేనా ఎగ్గుతో ఇచ్చేస్తే కొంచెం స్మూత్ కూడా ఉంటుంది, కొంచెం టేస్ట్ వేరే అనిపిస్తుంది, అప్పుడే చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ పైన ఇంకా కొంచెం కారము ఉప్పు మనము సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని నిదానంగా ఆమ్లెట్ని కాలుద్దాం. ఇంకా ఇప్పుడు బన్నుని 2 భాగాలుగా చేయండి. 2 భాగాలుగా చేసి ఒక కింద భాగం ఉంటుంది కదా, బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ని ఈ ఆమ్లెట్ పైన ఉంచండి. ఉంచి కొంచెం సేపు ఆమ్లెట్ కొంచెం ఇదైన తర్వాత మారుద్దాం, ఇంకా తిప్పేద్దాము. ఇప్పుడు తిప్పి 2 వైపులా బాగా నిదానంగా మంటని సిమ్లోనే ఉంచి నిదానంగా కాల్చండి. ఈ బన్నుని ఆమ్లెట్ని నిదానంగా కాల్చండి, ఎందుకంటే మనం ఒకవైపే తిప్పినాం కదా ఆమ్లెట్, లోపల సరిగా ఉడికిండదు ఒక్కొక్కసారి, అందుకని నిదానంగా చిన్న మంటకే కాల్చండి. ఇంకా అయిపోయింది, తీసేసుకున్నాము. ఇంకా బాగా కాలిపోయింది కదా, ఇంకా తీద్దాము. ఇంకంతా రెడీ అయిపోయింది కదా, చికెన్ ప్యాడు బేస్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మనము దీనిపైన అన్ని క్రీములు అన్నీ వేసేసుకున్నాము. నా దగ్గర లెబాన్ క్రీమ్ ఉంది, లెబాన్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ క్రీమ్ ఉంటే కూడా చీజ్ క్రీమ్ వేసుకోండి. చీజ్ క్రీమ్తో పాటు ఇంకా టమోటా సాస్ ఉంటుంది కదా మన ఇంట్లో, టమోటా సాస్ కొంచెము, ఇంకొక స్పూన్ తీసుకొని 2 మిక్స్ చేసి బేస్ అంతా అంటించండి బాగా. ఇప్పుడు చికెన్ ప్యాడీ పెడదాం. ఇంకా చికెన్ ప్యాడీ పెట్టి ఇంకా ఆనియన్ స్లైసెస్, టమోటా స్లైసెస్ అన్నీ మనకి ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. దాంతోపాటు కొంచెం లెట్యూజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. లెట్యూజ్ లేకపోయినా కూడా ఇవి 2 ఉంటే కూడా చాలు. నా దగ్గర లెట్యూజ్ ఉంది, నేను లెట్యూజ్ కూడా పెడుతున్నాను. ఇంకా అయిపోయింది, బర్గర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా బన్నది పై భాగం ఉంటుంది కదా, ఆ పై భాగం పెట్టేసేది, ఇంకా అంతే అయిపోయింది. చికెన్ బర్గర్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మరో మంచి రెసిపీతో కలుద్దాం.